ఇళ్ళ కాల్వలు అంటూ వదులంత తడుపగా కెదిగిన సేను వయ్యారమలకగా భూతల్లికి పచ్చహారాల దండేసి బంగారు పంటలను పండించే రైతన్న ఓ రైతన్న ఓ రైతన్న నేల నేలాలి లేవరా రైతన్న ఓ రైతన్న ఓ రైతన్న నేల నేలాలి లేవరా రైతన్న ఏ రైతు శ్రమటతో ఈ నేల గడిచెను ఏ రైతు శ్రమటతో ఈ పైరు తీర్చెను రైతు శ్రమ ఎరగని రాజ్యమే లేదురా రైతు శ్రమ ఎరగని రాజ్యమే లేదురా రైతు రాజ్యం కొరకు రక్తాన్ని చిందించు ఓ రైతన్న ఓ రైతన్న నేల నేలాలి లేవరా రైతన్న మేటి పంటలు పండి సాలి సాలని తిండి గాసమంతా దొరల గరిసెల్లో నిండి ఆల పిల్లలు పస్తు తల్లిదండ్రులు పస్తు ఆస్తి పుస్తేలన్నీ తాకట్టు పెట్టి సృష్టికర్తకే మృష్టి బ్రతికేలరన్నా. భారత వ్యవసాయ రంగాన్ని బలిపీఠంపై నిలబెట్టినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద పార్టీని ఓడించాలని, అట్లాగే ఇండియా కూటమి అభ్యర్థుల్ని గెలిపించాలని బలపరచాలని చెప్పేసి మా రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాల తరఫున ఈ నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు ఓటర్లకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కారణం ఏమంటే, ప్రధానంగా ఏదైతే భూమిని నమ్ముకున్నటువంటి వ్యవసాయదారుల వ్యవసాయ కూలీలందరినీ కూడా రోడ్డు మీదకి ఇచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు ఏదైతే రెక్కలు తప్ప ఇలాంటి ఆస్తులు లేనటువంటి రైతు కూలీల్ని భూముల నుంచి బేదాకలు చేసి ఆ భూములన్నీ కూడా ఇవాళ ఆయన ఆశిత పెట్టుబడిదారులు లేనటువంటి ఆదాని అమ్మాయిలకు కట్టబెట్టే తీరును మేము ఇవాళ వ్యతిరేకిస్తున్నాం. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, రైతులు కూడా ఇవాళ దాన్ని ఆలోచిస్తున్నారు. ఆ వెలుగులోనే వ్యవసాయ రంగంలో తెచ్చినటువంటి 3 చట్టాలు కూడా ఇవాళ రైతుకు ఉరితాడుగా ఇవాళ పరిణమించినటువంటి నేపథ్యం కళ్ళ ముందు కదలాడుతూ ఉంది. ఇట్లాంటి స్థితిలో ఇవాళ ఏ రైతు కూడా ఏ ప్రజలు కూడా ఇవాళ మోడీకి ఓటేసే స్థితి లేదు. కానీ అదే వెలుగులో ఇవాళ వాళ్ళు జై శ్రీరామ్ అనే పేరుతోటి ఇలా ప్రజల దగ్గరికి వస్తున్నారు, మతం పేరుతో ప్రజల దగ్గరికి వస్తున్నారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళు చేసిన అభివృద్ధి అంతా కూడా ఏమీ లేకపోగా ఇవాళ దాన్ని పక్కన పట్టడానికి ఇలా మతాన్ని వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తీరైతే ఏదైతే ఉందో అది దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మేము. ఇవాళ జై శ్రీరామ్ అనేటువంటి పిలుపు ఏదైతే ఉందో ఇవాళ ఇక్కడ శ్రీరాముడు లేదా ఇంకో గుడి ఏదైతే ఉందో ఇవాళ ఈయన తెచ్చింది కాదు. ప్రజలు ఎప్పటి నుంచో ఇలా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. మతం అనేది వ్యక్తిగతమైన విషయం, దాన్ని ఇలా ఓటర్లకు ఇలా దాన్ని ఎన్నికలకు వాడుకోవడం అనేది ఇలా ప్రజల్ని తప్పుదో పట్టించడం అనేది మేము భావిస్తూ ఉన్నాం. అందుకు దాన్ని వ్యతిరేకించాలి. అందుకు ఇలా రైతు వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి, కార్మిక వ్యతిరేకి మోడీ ప్రభుత్వాన్ని ఓడించాలని చెప్పేసి మేము ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాల పాలనలో ఉన్నది. ఏ వర్గానికి ప్రయోజనం వాటిల్లలేదు. కానీ ఇద్దరికి మాత్రం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ప్రయోజనాలు కల్పించారు. అదే ఆదాని, అంబానీ. రైతులకు అన్యాయం చేయడమే కాకుండా అన్నం పెట్టేటువంటి రైతుని వెన్నుపోటు పొడిచినటువంటి ప్రధానమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ. 14 నెలల పాటు జరిగినటువంటి పోరాటం, భారతదేశంలో 4 పోరాటాలు, కీలకమైన రైతాంగ పోరాటాలు జరిగినాయి. ఒకటి పశ్చిమ బెంగాల్లో తెబాగా పోరాటం, మహారాష్ట్రలో వర్లి ఆదివాసుల పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నైజాం సర్కార్కు వ్యతిరేకంగా జరిగింది. ఆ తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో చలో అసెంబ్లీ రైతాంగ పోరాటం కూడా జరిగింది. 800 కిలోమీటర్లు పాదయాత్రతో అసెంబ్లీ చుట్టుముట్టడం జరిగింది. ఆ తర్వాత ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రైతాంగ పోరాటం మొన్న జరిగినటువంటి ఢిల్లీ పోరాటమే. దాన్ని అణిచివేసే ప్రయత్నం చేశారు, కుట్ర చేసే ప్రయత్నం చేశారు, అబద్ధం ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఎన్ని చేసినా బాష్పాయులు కాల్చారు. కార్లతోటి మంత్రులు కూడా టక్కర్ చేసి చంపించినటువంటి పరిస్థితి కనపడ్డది. 750 మందిని పుట్టన పెట్టుకున్నటువంటి నరేంద్ర మోడీ నీకు అన్నం తినే హక్కే లేదు. అన్నం వడ్డించేటువంటి, అన్నం పంపిణీ చేసేటువంటి
పండించి పెట్టేటువంటి రైతాంగాన్ని వాళ్ళ పారాలు తీసినావు, అందుకోసం నీకు ఆ హక్కు లేదు. కాబట్టి రైతాంగం దేశమైనటువంటి మనని మన భారతదేశంలో పరిపాలించే హక్కు కూడా నీకు లేదు. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ, వేరే ఏం కాదు. మొత్తం అబద్ధాలే, లేచిన దగ్గర నుంచి అబద్ధాలే, పడుకునే దగ్గర నుంచి అబద్ధాలే. అంతేకాదు దేవుణ్ణి కూడా, రాముణ్ణి కూడా రాజకీయంలోకి లాగుతూ ఉన్నారు. దేవుణ్ణి రాజకీయంలోకి రావడం ఉంది, అక్కడక్కడ తిరుగుతూ ఉన్నట్టు కనపడతా ఉంది. అరవింద్ గారు జై శ్రీరామ్ అని ఓటేయండి అని మొన్న ఉత్తరప్రదేశ్లో, మధ్యప్రదేశ్లో చూసినాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాస్తే జై శ్రీరామ్ అని రాసిన వాళ్ళకి ఫస్ట్ క్లాస్ మార్కులు వేసారు. ఇది ఎంత దుర్మార్గం. ఒకప్పుడు జర్మనీ ఫాసిస్టులు, నాజీలు ఫాసిస్టులు అని అన్నాం. నాజీలను మించినటువంటి ఫ్యాసిస్టుగా నరేంద్ర మోడీ తయారైనరు. ఇది నరేంద్ర మోడీ ఫ్యాసిజంలో భారతదేశం కొనసాగుతూ ఉంది. ఇంకొకసారి భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తే భారత ప్రజలందరికీ మూడినట్లే. కాబట్టి రైతాంగం బాగుపడాలన్నా, కార్మిక వర్గం బాగుపడాలన్నా, వ్యవసాయ కూలీలు బాగుపడాలన్నా నరేంద్ర మోడీని వెనక్కి పంపాల్సిందే. ఎక్కడ చెప్పట్లేరు బీజేపీ పని చేసిందని చెప్పట్లేదు. బీజేపీ ఏం పని చేసిందో చెప్పకుండా నరేంద్ర మోడీని చూసి ఓటేయండి, ఆయన చరిష్మా బాగుంది భారతదేశంలో అని అంటూ ఉన్నారు. అన్ని అబద్ధాలు చెప్తున్నారు. కమ్యూనిస్టులతోటి పొత్తుగూడి అధికారంలోకి వస్తే రేపు మీ పుస్తలు కూడా గుంజుకొని అమ్మేస్తామని చెప్తా ఉన్నారు. అంటే దాని అర్థం ఏంది? పుస్తలు కూడా గుంజుకొని అమ్మేస్తారట. ప్రధానమంత్రి హోదాలో చెప్పిండా? ఇది మాత్రం నిజమని నేను అంటున్నాను. నరేంద్ర మోడీ భార్యకు పుస్తకట్టి పక్కకు వదిలేసినటువంటి వ్యక్తి ఆయన. భార్యకు భర్త పాత్ర పోషించినటువంటి వాడు కాదు, తల్లికి కొడుకు పాత్ర కూడా పోషించినటువంటి కాదు. అట్లాంటి ఆయన పరిపాలనలో మనం ఉంటున్నందుకు సిగ్గుపడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఎన్నికల్లో బేషరతుగా నరేంద్ర మోడీని, బీజేపీ ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించి భారతదేశాన్ని విముక్తులను చేయాలి. మతోన్మత కబంధాస్తాల నుంచి విముక్తులను చేయాలి, కాపాడుకోవాలి. ఒక లౌకిక రాజ్యాన్ని తీసుకొచ్చుకోవాలి, రైతాంగ రాజ్యాన్ని, కార్మిక రాజ్యాన్ని, కూలీ రాజ్యాంగాన్ని తీసుకొచ్చుకోవాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ విన్నవిస్తున్నాను. నా పేరు కంజర భీమయ్య, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. మిత్రులారా, ఈరోజు ఆర్మూర్ పట్టణ కేంద్రంలో 3 రైతు సంఘాల, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ప్రధానంగా మే 13వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో బీజేపీ పార్టీని ఓడించాలనే ఏకైక లక్ష్యంతో రైతు, వ్యవసాయ కార్మిక సంఘాలు మరి వల్ల పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో ఈ 3 రైతు సంఘాల ఆధ్వర్యంలో నిజామాబాద్ పార్లమెంటుకు జరుగుతున్న ఎన్నికల్లో గత 5 సంవత్సరాల క్రితం ప్రజలను మోసం చేసి, వంచి బాండ్ పేపర్ రాసిచ్చిన అరవింద్ను ఓడించాలి. అట్లాగే దేశంలో రైతు వ్యతిరేక విధానాలకు పాల్పడ్డ మోడీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా 13 నెలలు రైతులు 750 మంది బలిదానాలు చేసుకొని పోరాటం చేస్తుంటే, ఈ పోరాటము ప్రపంచంలో పేరెన్నికగల పోరాటంగా భావించి మాకు పుట్టగతులు ఉండవనే ఆలోచనతో ఆ రోజు మోడీ సర్కార్ ఈ రైతులు చెప్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము వెనక్కి తీసుకుంటామని రాతపూర్వకంగా రైతు సంఘాలకు హామీ ఇచ్చి నేటికి కూడా వాటిని అమలు చేయకపోవడము, మరి దీనికి వ్యతిరేకంగానే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా, అట్లాగే బీజేపీకి ఓటు వెయ్యొద్దని, అట్లాగే నిజామాబాద్ జిల్లాలో మరి పార్లమెంట్ సభ్యుడు 100 రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని, అట్లాగే బోధన్ షుగర్ ఫ్యాక్టరీ, సారంగపూర్ షుగర్ ఫ్యాక్టరీని వెంటనే తెరిపిస్తానని చెప్పి మోసం చేసిన అరవింద్ను ఓడగొట్టాలని ఈరోజు ఈ సంఘాలుగా పిలుపునిస్తున్నాం. కనుక ప్రజలు, ఈ ఆర్మూర్ ప్రాంతంలో చైతన్యవంతమైన ప్రజలు, అట్లాగే నిజామాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలు కూడా ఈ అనేక వాగ్దానాలు చేసిన ఈ బీజేపీ పార్టీని ఓడించాలని మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ముక్త కంఠంతో ముందుకు ఉద్యమాన్ని తీసుకెళ్ళడం జరిగింది. అప్పుడు నరేంద్ర మోడీ
ఆ చట్టాలని వెనక్కి తీసుకుంటున్నాను. రైతులందరికీ సారీ అని చెప్పేసి క్షమాపణ చెప్పి రైతు చట్టాలని వెనక్కి తీసుకొని ఆ రోజు రాతపూర్వక హామీ ఇవ్వటం జరిగింది. ఏమిటి ఆ హామీ? ఆ రోజు ఉన్నటువంటి రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, అట్లాగే ఎవరైతే అక్కడ రైతులు చనిపోవడానికి కారకులు ఎవరైతే మరి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకుని వెంటనే మంత్రి పదవి నుంచి తీసివేయాలని, కొడుకుపై మరి శాఖపరమైనటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఎంఎస్పీ మద్దతు గ్యారంటీ చట్టాన్ని పార్లమెంటులో తీసుకురావాలని చెప్పేసి ఏదైతే రాతపూర్వక హామీ ఇచ్చిందో ఆ హామీని అమలు చేయాలని చెప్పేసి ఆందోళన నిర్వహించినప్పటికీ మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. పైగా మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇంకా తెలంగాణ వ్యాప్తంగా బలపడాలని చెప్పేసి బీజేపీ తహతహలాడుతూ ఉంది. మన నిజామాబాద్కి సంబంధించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారు మరి 5 సంవత్సరాల కిందట ఎన్నికల బాండు ఇస్తున్నా అని చెప్పేసి 100 రోజుల్లో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి మరి 5 సంవత్సరాలు గడిచిపోయింది. అసలు పసుపు బోర్డు ఊసు లేదు, పలుకు లేదు, ఎక్కడ అనేది లేదు. ఈ విషయాలు ఏం చెప్పకుండా కేవలం రాజకీయ స్వార్థం కోసం, మళ్ళీ అధికారం కోసం నరేంద్ర మోడీ నిజామాబాద్ వచ్చినప్పుడు పసుపు బోర్డు ఇస్తున్నామని చెప్పేసి ప్రకటించిన సందర్భంగా మేము మొత్తం పసుపు బోర్డు ఇచ్చినామని చెప్పేసి ఈరోజు గొప్పలు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మనం చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పుడు మన ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా రైతు వ్యతిరేకి నరేంద్ర మోడీని ఈ ఎన్నికల్లో ఓడించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు దేశ సంపద మొత్తం కార్పొరేట్లకు అప్పచెప్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్ శక్తులకు అదాని, అంబానీ ఇట్లాంటి పెట్టుబడిదారులకు అప్పచెప్పాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగమే ఇవాళ విత్తనాలు కానీ, ఎరువులు కానీ మొత్తం ధరలని కూడా పెంచేసి మరి రైతాంగాన్ని ఇవాళ నిట్టు నిలువున ముంచుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. కాబట్టి ఈ రైతు వ్యతిరేక ఈ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో మే 13న జరిగేటటువంటి ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంటు స్థాయిలో మరి బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించి మరి ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ప్రజలందరూ కూడా తెలియజేస్తారు.